వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే ఇంకా టమాటా పచ్చడి అయితే చేస్తా ఉన్నాను. ఫస్ట్ అయితే దాంట్లోకి మన పల్లీలు అయితే వేపాను. అవైతే వేగిపోయినాయి. పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని గిట్నే వేసేసుకున్నాను. ఇందులో వేగిపోయినాయి. వేగి టమాటాలు కట్ చేయాలి. మన వెల్లుల్లి ఉన్ను పల్లీలు అయితే వేపుకున్నా. ఇవైతే వేపు పక్కకు పెట్టేసిన. ఇప్పుడు టమాటా కోసుకున్నాం. దాన్ని స్టవ్ ఆఫ్ చేద్దాం. టమాటా అయితే ఫాస్ట్గా కట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది అలా, హీట్ ఎక్కించాలా. టమాటా అనేది సన్న సన్నగా కోసుకుంటే తొందర ఉడికిపోతుంది. పల్లీలు వేగిన ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నా. ఇంక ఇవి కూడా కట్ చేసి వేసేసుకుంటే ఓన్లీ కారంతో చేస్తా ఉన్నాను, పచ్చిమిర్చి వేయకుండా. పచ్చిమిర్చి వేయకుండా కారంతో చేసుకుంటే అట్లా కూడా బాగానే ఉంటుంది. ఈ పచ్చడి మంచిగానే ఒక 5 days దాకా అట్లా ఉంటుంది. మంచిగా టమాటా పచ్చడి ఇదే లేట్ అవుతానే కర్రీస్. నాకు ఇష్టం, టోనీకి కూడా ఇష్టమే ఈ పచ్చడి. దోశలకి బాగుంటుంది. దోశలకి, ఇడ్లీకి సూపర్ కాంబినేషన్. చట్నీతో కూడా మస్తు ఉంటుంది. వాళ్ళకి కూడా బాగుంటుంది. దీన్ని కట్ చేసి కొద్దిగా పెట్టేవాళ్ళు. మన దొరికింది కిచెన్ ఎట్లా కిచెన్ అని ఒక వారం ఉంది సంపక తింటాటోనైతే. కిచెన్ కావాలి ఏదో పెద్ద బైక్ కొన్నాను లెక్క, కారు కొన్నాను లెక్క. కిచెన్ కావాలని అంటేనే ఉన్నాడు. తెచ్చుకున్నాడు. ఇప్పుడు టోనీకి శివుడు అంటే చాలా ఇష్టం కదా. ఇగో చూడు, శంఖం చూసారా. నేను ఒక లాకెట్. ఇది టమాటాలు అయితే ఉడుకుతా ఉన్నాయి మంచిగా ఉడికించుకోవాలి. ఒక్క అనేది మంచిగా మీద ఉన్న స్కిన్ ఊడి రావాలి ఉడికితే. కరివేపాకు వేసుకున్నా కొద్దిగా, అండ్ పల్లీలు, వెల్లుల్లి రబ్బలు, ఈ టమాటా. కొద్దిగా ఉడికించుకుందాం. పల్లీలు అయితే వేసుకున్నాను. అండ్ కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసేసాను. వేసి కలుపుకొని తర్వాత చల్లార్చుకొని మిక్స్ అయితే పట్టేసుకున్నాం. చూపెడతాగండి. కొద్దిగా ఉప్పు కారం మగ్గేదాకా ఉడికించుకొని. టమాటా అయితే ఉడికిపోయింది. టమాటా అయితే ఉడికింది. కొద్దిసేపు మగ్గించుకుందాం.
రైస్ అయింది. రైస్ అయితే పెట్టేసుకున్నాం. ఇది ఇంకా మంచిగా అయితే మగ్గుతూ ఉంది. టమాటాలు మంచిగా దూరగా వండినాయి కదా, ఇందులో రసం అనేది ఎక్కువ వస్తుంది. తర్వాత చల్లార్చుకొని ఇంకా మిక్సీకి అయితే వేసేసుకుందాం. ఇది ఇంకా పచ్చిమిర్చి అయితే మధ్యలోకి రెండు చిరకలు అయితే చేసేసినాక కొద్దిగా శనగపిండి అండ్ కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా, కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఇట్లా కలిపేసుకున్నా. ఇప్పుడు వీటిని అయితే పకోడీ మాదిరిగా వేసుకుంటే పని అయితే అయిపోతుంది. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసినాను. ఇంకా ఇవి కూడా వేసేసుకుందాం. ఆయిల్ అయితే సిమ్లో పెట్టుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, చాలా హీట్ అయిపోయింది. ఇప్పుడైతే వేసేసుకుందాం. అలా ఉన్న గింజలు పట్టుకుంటాయి కావచ్చు. తీసాక చూపెడతా. ఇంకా మన వేడి మిర్చి పకోడీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. వేడి మిర్చి పకోడీ బాగుంటాయి. ఇట్లా ఎప్పుడు ట్రై చేయాలి కదా మనం, ఇట్లా బాగుంటాయి అన్నమాట. ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేసుకోండి, బాగుంటాయి. పట్టానండి, ఇంకా మిక్సీకి వేసాను. మెల్లగది ఇక్కడ మిక్సీ పట్టాను. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసేసుకున్నా. ఆయిల్ పోసేసుకున్నాక కొద్దిగా అయితే ఉద్దిపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం. మనకి ఏంటంటే క్రిస్పీగా ఉంటుంది. అండ్ కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి అవి వేస్తాను. పోపు బాగుంటాయి అయితే. పచ్చిమిర్చి 4 అది కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు. పచ్చట్లా ఉండి లేనట్టు వేసుకోవాలి పసుపు అయితే. ఇంకా ఈ పచ్చడి మొత్తం ఇందులో వేసేసుకోండి. ఇంకా అన్నీ వేసేసి ఇది కూడా వేసేసి ఇంకా ఇందులో పచ్చడిలోకి నంచుకోనికైతే మనం మిర్చి పకోడీ ఏది వేసినాం కదా, అవి అయితే నంచుకొని తినడానికి. పోపు కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దోశల్లోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా మనదైతే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తుంది. ఇక కరెంటు పోయిందండి. మా పచ్చడి అయితే ఎమ్మిగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే గిన్నెలు అయితే పెట్టేసిన దీంట్లో. ఇంకా కొద్దిగా ఎక్కువైంది అనమాట. దీంట్లో వేసే గిన్నెలో ఇప్పుడు వేసుకుంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇంకా వేడి పచ్చడి రెడీ అయిపోయిన అయితే. అండ్ మిర్చి ఇవి కూడా రెడీ అయిపోయినాయి అంట, మిర్చి పకోడీ. మధ్యలో అయితే తింటాము. పచ్చట్లో ముంచుకొని తింటాను చట్నీలో. అంత బాగుంది, తినేసే.